Hi everyone, నేను మీ బద్రీనాథ్. Let's talk about the most awaited movie Kalki, starring Prabhas, Deepika Padukone, directed by Nag Ashwin. First things first, ఇండియన్ సినిమా యొక్క డెఫినేషన్ని మార్చే ఫిల్మ్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఫిలిం అవుతుంది. ఎందుకంటే ఇది అసలు తెలుగు సినిమాలానే ఉండదు, కంప్లీట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. ఇంత గ్రాండ్గా ఉన్న సినిమాలో కామెడీ అండ్ ఫన్నీ కూడా ప్యాక్ చేస్తారు కదా, దట్స్ ఎక్స్ట్రాడినరీ. డ్రామా ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఈ మూవీ ఒక ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్ ఎలివేషన్స్తో నిండిపోయి స్టోరీని ఎక్కువ కలపకుండా అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఒక్క 4-5 సీన్స్ ఉంటాయి సినిమాలో, అసలు మాట్లాడద్దబ్బా, జస్ట్ చూసి అలా ఎగ్జైట్ అవ్వాల్సిందంతే. బుర్రపాడు పిచ్చ గూజ్బంప్స్ వచ్చేస్తాయి అంతే. అసలు ఈ మూవీ మొత్తంలో నాకు ఫుల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది అమితాబ్ బచ్చన్ గారికి. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ ఫైట్స్లో కానీ, అబ్బా ప్రతి సీను ప్రతి షాట్ అలా ఇంటర్వెల్ వచ్చేసరికి నాగిమామ అసలు ఏం రాసుకున్నావు, నీ ప్లాన్ ఏంటి, నీ స్కెచ్ ఏంటి, నీ వెనకాల ఎంతవరకు ఉన్నారు అని ఇంతలా ఫ్రస్ట్రేషన్ వచ్చేలా చేస్తాడు. బాగా డిసప్పాయింటింగ్ అనిపిస్తున్నాయి అంటే ఆ తక్కువ స్క్రీన్ టైం ఉన్న క్యామియోస్ ఒకటి, అండ్ ఆ తర్వాత దీన్ని నెక్స్ట్ టైం అవుతుందని తెలుసుకోవడానికి 5 ఏళ్ళన్నా కనీసం పడుతుంది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వరల్డ్ క్లాస్ ఫిలిం. నాగ్ అశ్విన్, యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ మ్యాన్. ఈ మూవీ 600 crores అయిపోయిందంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓం రావు, ఇలా రారా నీతో పని ఉంది.